శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గాను, వ్యయం 5గాను, రాజ్యపూజ్యం 5గాను, అవమానం 2గా గోచరిస్తూ ఉన్నది. అంటే 5 రూపాయల ఆదాయం ఉన్నది, 5 రూపాయలు ఖర్చు ఉన్నది. 5 మంది మిమ్మల్ని పొగుడుతారు, 2 మాత్రమే దూషిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనం ఈ వార్షిక ఫలితాలను 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని తెలియచేస్తాము. శని భగవానుడు, బృహస్పతి, రాహుగ్రహము, కేతుగ్రహము. శని భగవానుడు మీ యొక్క 6వ స్థానంలో బాగున్నారు. మీ రాశిలో కేతుగ్రహం ఉన్నది, పర్వాలేదు. మీ 7వ స్థానంలో రాహుగ్రహం ఉన్నది, అది కూడా పర్వాలేదని చెప్పవచ్చు. ఇక మీ యొక్క 9వ స్థానంలో బృహస్పతి గ్రహం శుభ పరిణామం. అయితే ఈ వృషభంలోకి బృహస్పతి గ్రహం మే 1వ తారీఖున వస్తూ ఉన్నది. ఈ ఉగాది రోజు సమయానికి మేషంలో ఉంటుంది. మే 1వ తారీఖు రోజుకు ఆ బృహస్పతి గ్రహం వృషభంలోకి మారి అక్కడే సంవత్సరాంతం వరకు ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాలను, వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలుసుకుందాం. అయితే ఈ బృహస్పతి గ్రహము అక్టోబర్ నుండి జనవరి వరకు వక్రించేటువంటి సందర్భం ఉంటుంది. వక్రించడం అంటే వెనకకు తిరగటము, అలా రిట్రాగ్రేట్ అయిన సందర్భంలో ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ సమయంలో మేము ఆ వీడియో కూడా చేస్తాము. ఆ వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు, ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక మీ రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము పర్వాలేదు అని చెప్పవచ్చు. దైవ ఆధ్యాత్మిక విషయాలపై మీరు శ్రద్ధ సాధిస్తారు. పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, ఏదైనా ఆధ్యాత్మిక విషయాలకై మీరు సమయాన్ని కేటాయించగలిగేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా కొంత చికాకు వాతావరణము, లేదు అనుకుంటే ప్రతి విషయానికి కొంత అధికంగా ఆలోచించాల్సిన సందర్భాలు ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరంలో చూడాల్సిన సందర్భము. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి కుంభంలో శని భగవానుడు శుభ పరిణామము. విద్యా సంబంధిత విషయాలకు, విద్యార్థులకు, పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉన్నారో వారికి శుభ పరిణామంగా తెలియచేయవచ్చు. 7వ ఉన్నటువంటి ఆ యొక్క రాహుగ్రహం వలన వివాహ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహ విషయాలు ఇబ్బంది పెడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు ఆస్కారం ఈ సంవత్సరంలో అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో వారికి ఆలస్యమే అవుతుంది అని తెలియచేయవచ్చు. కన్యారాశి వారికి వివాహితుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా తప్పదు. ప్రేమికుల మధ్య వాగ్వివాదాలు రావటము, విడిపోయేటువంటి సందర్భాలు కూడా, విఫలమయ్యేటువంటి సందర్భాలే ప్రేమలు గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి. ఇక భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. గురువుల యొక్క అనుగ్రహాన్ని కలుగ చేస్తుంది. గురువుల యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో అధికంగా ఉంటుంది. గురువు యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళటము, దానివల్ల లబ్ధి పొందటము అనేటువంటి విషయం ఈ సంవత్సరంలో మీరు తప్పకుండా చూస్తారు అని తెలియచేయవచ్చు. ధనమూలకంగా ఉన్నటువంటి సమస్యలకు కొంత పరిష్కార మార్గాలు ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తాయి. ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి సందర్భాలు ఉంటాయి అని తెలియచేయవచ్చు. భాగ్యంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం గతంలో మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడవేసే సందర్భాలు ఉంటాయి. అష్టమంలో ఉన్నప్పుడు గతంలో ఏదైతే ఈ శోభకృత నామ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో చాలా ఇబ్బందులను కలుగు చేసి
ఉన్నారు ఆ యొక్క బృహస్పతి గ్రహము వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ధనపరంగా, సమాజపరంగా అన్ని రకాలుగా కన్యారాశి వారు ఇబ్బందులను పడి ఉన్నారు. కానీ ఈ సంవత్సరం అలా ఉండదు అని తెలియజేయవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు కూడా పర్వాలేదని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యారాశి వారికి పోటీ పరీక్షల్లో మీరు నెగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది, విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరంలో కలిగేటువంటి నూతన పరిచయాలతో ఈ యొక్క కన్యారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి అని తెలియజేయవచ్చు. దాంతోపాటుగా మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మాత్రం చాలా వరకు అన్ని రకాల సమస్యలను తగ్గించేటువంటి ఆస్కారం ఈ సంవత్సరంలో ఉంటుంది. తప్పకుండా దైవ గ్రహ ఆరాధనలో గడపాల్సిన అవసరమైతే ఎంతైనా అవసరం అని చెప్పవచ్చు. ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వారికి శుభ పరిణామాలు, కళారంగాల్లో ఉన్నారో వారికి శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా శుభ పరిణామమే అని తెలియచేయవచ్చు. వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి. కానీ వ్యాపారాల్లో కొంత మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్కు ఆస్కారం ఉంటుంది. తొందరపడి ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించి వ్యాపారాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. ఇక కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడికి, లగ్నంలో ఉన్నటువంటి అంటే మీ రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. అవి కేతుగ్రహ, రాహుగ్రహ అనుకూలత కోసంగా నాగదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఓం శ్రీ నాగదేవతాయై నమః, ఓం శ్రీ నాగదేవతాయై నమః అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా ప్రతిరోజు జపించండి, శుభం కలుగుతుంది. దాంతోపాటుగా భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహ అనుగ్రహం కోసంగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని కనుక మీరు చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలను కలుగు చేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, జన్మ జాతక చక్రంలో కూడా బృహస్పతి గ్రహం ఉన్నట్లయితే పంచాక్షరి మంత్రం ఇచ్చినటువంటి శక్తి వాళ్లకు మరొక ఏ మంత్రము ఇవ్వదు. కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. చాలా సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి సందర్భం ఉంటుంది. ఒక 5 లక్షలు ఆ యొక్క మంత్రాన్ని చేయండి. పంచాక్షరి అంటే 5 కాబట్టి 5 కాబట్టి ఒక 5 లక్షల జపాన్ని చేసి చూడండి. ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా మీ సమస్య నుండి బయటపడేటువంటి సందర్భం ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క బృహస్పతి గ్రహం అక్టోబర్ నుండి జనవరి వరకు వక్రించేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఆ వక్రగమన సమయంలో వేరొక ఫలితాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ వీడియోను కూడా మేము ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు.